హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ బ్యూటిఫుల్ 3 లేయర్స్ కట్ ఎలా కుట్టాలో చూడబోతున్నాం. దానికోసం నేను 3.5 మీటర్ల పాలిస్పన్ రేయాన్ క్లాత్ యూజ్ చేశాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ లేయర్ కోసం ఇక్కడ నేను 30 ఇంచుల పొడవు అలానే 14 ఇంచుల వెడల్పుతో 2 పీసెస్ తీసుకున్నాననమాట. ఫ్రంట్ ఇంకా బ్యాక్ కోసం. ఓకే. అలానే సెకండ్ లేయర్ దీనికి డబుల్ తీసుకోవాలి లెంత్‌లో. ఇక్కడ 30 ఇంచులు తీసుకున్నాం కదా! ఇక్కడ ఇప్పుడు సెకండ్ లేయర్ వచ్చేసి 60 ఇంచులు తీసుకోవాలి. విడ్త్ మాత్రం సేమ్ 14. ఓకే. 60 ఇంచులతో ఇలా 2 పీసులు తీసుకుంటున్నాము. ఫస్ట్ 30, సెకండ్ 60 తీసుకున్నామనమాట. విడ్త్ మాత్రం రెండిటికి 14 ఇంచులే. ఓకే. ఇది థర్డ్ లేయర్. ఇప్పుడేంటంటే 60 తర్వాత వచ్చే లేయర్ కాబట్టి ఇది డబుల్ అంటే 120 లేయర్స్. ఓకే. 30 ఇంచులతో 2 పీసులు ఫస్ట్ లేయర్ కోసం, 60 ఇంచులతో 2 పీసులు, 120 ఇంచెస్‌తో 2 పీసులు. విడ్త్ మాత్రం 14 ఇంచులు సేమ్. ఇక్కడ మీకు ఇంకా క్లియర్‌గా ఉండడం కోసం పక్కన మెజర్‌మెంట్స్ ఇచ్చాను చూడండి. ఓకే. ఒక్కొక్క లేయర్ ఇంకొక దానికన్నా డబుల్ ఉంటుందన్నమాట. ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ లేయర్‌లో ఫ్రంట్ పీస్ ఇంకా బ్యాక్ పీస్ ఈ 2 పీసులు తీసుకొని ఇలా రైట్ సైడ్ పెట్టుకొని 2 వైపులా నీట్‌గా అటాచ్ చేసేసుకోవాలి. ఓకే. 2 పీసులు ఎదురెదురుగా పెట్టుకొని ఆ చివర ఇంకా ఈ చివర 2 కలిపి కుట్టేసుకోవాలనమాట. అలా కుట్టేసుకుంటే ఏంటంటే మనకి ఒక రౌండ్ లాగా ఫార్మ్ అయిపోతుంది. ఓకే. సేమ్ 3 లేయర్‌లు కూడా అలానే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను మీకు ఫస్ట్ లేయర్ చూపిస్తున్నా. ఓకే. ఇది మనకి ఇలా రౌండ్‌గా రెడీ అయిపోయింది. ఓకే. ఇప్పుడు మనం సెకండ్ లేయర్ తీసుకొని సేమ్ అలానే ఫ్రంట్ లేయర్ ఇంకా బ్యాక్ లేయర్ 2 ఎదురెదురుగా పెట్టుకొని ఈ చివర ఇంకా ఆ చివర ఇలా కలిపి నీట్‌గా కుట్టేసుకోవాలి. ఓకే. ఇలా కుట్టేసేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేసేసి లూజ్ కుట్టు వేసుకోవాలి చూడండి. ఇలా ఓపెన్ చేసేసి అర ఇంచు దూరంలో లూజ్ కుట్టు మాత్రమే వేసుకోవాలి. అప్పుడే మనకి గ్యాదరింగ్స్ చేయడానికి కుదురుతుంది. చూసారా ఎక్కడ మొదలు పెట్టామో అక్కడికొచ్చేసిన తర్వాత ఇలా ఒక దారాన్ని తీసుకొని నీట్‌గా గ్యాదరింగ్స్ చేయాలి. ఓకే. ఇక్కడ నేను చూసారా ఇలా గ్యాదరింగ్స్ చేసేసుకున్నాను. ఓకే. సెకండ్ లేయర్ కదా! ఇప్పుడు ఫస్ట్ లేయర్ ఫస్ట్ లేయర్ తీసుకొని ఈ చివర ఒక కుట్టు ఉంది కదా ఫస్ట్ లేయర్‌కి అలానే సెకండ్ లేయర్‌కి కూడా ఇలా కుట్టు ఉంటుంది కదా! ఫస్ట్ ఇంకా సెకండ్ లేయర్ కలిపినది, ఫ్రంట్ ఇంకా బ్యాక్ లేయర్ కలిపినది ఇలా ఇక్కడ ఒక పిన్ పెట్టుకోవాలి. ఓకే. సేమ్ ఇటువైపు కూడా ఈ కుట్లు 2 కలిసేలాగా పిన్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న గ్యాదరింగ్స్ ఎంతవరకు చేసుకోవాలి అంటే సెకండ్ లేయర్ 60 ఇంచులు తీసుకున్నాం కదా! అది 30 ఇంచులకి రావాలి. అంటే ఫస్ట్ లేయర్‌కి ఈక్వల్ అవ్వాలి. అంతవరకు గ్యాదరింగ్స్ చేసుకొని అలా ఈక్వల్ అయిన తర్వాత చూసారు కదా ఇక్కడ నీట్‌గా అరేంజ్ చేసుకుంటూ ఇట్లా పిన్స్ పెట్టుకోవాలనమాట. ఇలా పిన్స్ పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే పిన్స్ పెట్టుకోకుండా డైరెక్ట్‌గా కూడా కుట్టేసుకోవచ్చు మనం. అలా చేస్తే ఏమవుతుంది అంటే మొదట్లో మంచిగా గ్యాదరింగ్స్ అన్నీ ఒకవైపే ఉండిపోతాయి. ఒక దగ్గరే ఉండిపోతాయి. చివరికి మనకొచ్చేసరికి ఏంటంటే ప్లెయిన్ క్లాత్ వస్తుంది. లాస్ట్‌లో స్కర్ట్ అంతా కుట్టేసిన తర్వాత మనం చూసుకుంటే అరే! ఒక దగ్గర గ్యాదరింగ్స్ బాగా ఉన్నాయి. ఇంకొక దగ్గర ప్లెయిన్‌గా ఉండిపోయింది. అలా అనిపిస్తుంది. అలా అవ్వకుండా అంతటా సమానంగా ఉండడం కోసం ముందే మనం ఇట్లా నీట్‌గా అడ్జస్ట్ చేసుకొని పిన్స్ పెట్టుకుంటే మనకి తెలుస్తుందనమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారా 2 రైట్ సైడ్‌లో ఒకవైపు ఉన్నాయి. ఈ పిన్స్ పెట్టుకున్న వైపు అంతా నీట్‌గా కుట్టేసేసుకోవాలి మిషన్ మీద. ఇలా కుట్టేసుకుంటున్నప్పుడు లూజ్ కుట్టు కాదు నార్మల్ కుట్టే అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎలా అయితే ఇందాక అర ఇంచ్‌తో కుట్టేసుకున్నామో సేమ్ ఇప్పుడు కూడా ఒక హాఫ్ ఇంచ్‌తో నార్మల్ కుట్టుతో ఇట్లా ఈ గ్యాదరింగ్స్ అన్నీ నీట్‌గా అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే కుట్టుకోవాలి. ఎలా ఉన్నవి అలా డైరెక్ట్‌గా ఫాస్ట్‌గా కుట్టేసుకుంటూ వెళ్ళిపోకూడదు. ఇక్కడ చూసారా? ఇలా నీట్‌గా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మడతలన్నీ నీట్‌గా పై వరకే ఉండేలాగా చూసుకొని కుట్టుకోవాలి. అలా ఈ రౌండ్ అంతా మనం ఫినిష్ చేసుకోవాలనమాట. అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే కుట్టుకోవాలి. అప్పుడే మీ స్కర్ట్ బావుంటుంది. ఇది మొత్తంలో ఇంపార్టెంట్ స్టెప్ ఏదన్నా ఉంది అంటే అది ఇదే. మిగతాదంతా చాలా ఈజీ. ఓకే. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ రౌండ్ మొత్తాన్ని కుట్టేసుకోవాలి మనం. సో, పిన్స్ పెట్టుకోవడం మనకి ఇందుకే యూజ్ అవుతుంది. చూసారా?
ఇలా రౌండ్ మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఎంత నీట్‌గా మొత్తం అంతా ఈక్వల్‌గా మంచిగా వచ్చింది. ఇప్పుడు థర్డ్ లేయర్‌ని నేను ఆల్రెడీ గ్యాదరింగ్స్ చేసి పెట్టేసుకున్నాననమాట. ఎలా అయితే సెకండ్ లేయర్‌ని చేసుకున్నామో సేమ్ అలానే రైట్ సైడ్ 2 ఒకే వైపు వచ్చేలాగా చూసుకొని, ఈ చివరి కుట్టు, ఆ చివరి కుట్టు మ్యాచ్ అయ్యేలాగా ఫస్ట్ ఇలా పిన్ పెట్టేసుకుందాం. సేమ్ ఈ 120 ఇంచుల్ని 60 ఇంచులు అయ్యేంత వరకు నేను దగ్గరికి అనుకుంటూ వచ్చాననమాట. ఇప్పుడు దీనికి ఎగ్జాక్ట్‌గా సెకండ్ లేయర్‌కి సరిపోతుంది. సో, ఇలా నీట్‌గా పిన్స్ పెట్టుకోవాలి. పిన్స్ పెట్టుకోవడం వల్ల మనకు తెలుస్తుంది. ఎక్కడైనా ఎక్కువున్నాయా? ఎక్కడైనా తక్కువుందా? ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి? ఏంటి అనేసి. ఓకే. ఇలా మొత్తం అంతా పిన్స్ పెట్టేసుకొని, ఈ లేయర్‌ని కూడా నీట్‌గా మషిన్ మీద పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. వీడియో లెంగ్తీ అవ్వకూడదని చెప్పేసి నేను మిషన్ మీద ఆల్రెడీ సెకండ్ లేయర్ చూపించాను కదా! అందుకే ఇప్పుడు థర్డ్ లేయర్ అటాచ్ చేయడం మీకు చూపించట్లేదనమాట. ఇలా నేను మొత్తం కుట్టేసేసుకున్న తర్వాత ఎంత ఈక్వల్‌గా ఉందో చూడండి. ఎక్కడా కూడా ఒక దగ్గర ఎక్కువ, ఒక దగ్గర తక్కువ అనిపించట్లేదు. ఇక్కడ థర్డ్ లేయర్ కూడా చూడండి చాలా నీట్‌గా ఈక్వల్‌గా ఉందనమాట. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ లేయర్‌కెళ్ళిపోయి బెల్ట్ కోసం కుట్టేసుకోవాలి. సో, ఇక్కడ ఫస్ట్ నేను బెల్ట్ కోసం ఏంటంటే 3 ఇంచులతో ఇట్లా మార్క్ చేసుకుంటున్నాను. నేనేసే ఏంటంటే ఎలాస్టిక్ వచ్చేసి 1 ఇంచ్ అనమాట. 1 ఇంచుతో ఎలాస్టిక్ పెడుతున్నా కాబట్టి ఇట్లా 3 ఇంచులతో మార్క్ చేసుకున్నాను. ఓకే. ఇప్పుడు ఈ పైన అంచు ఉంది కదా! ఈ అంచు ఈ 3 ఇంచుల మార్కింగ్ దగ్గరికి మనం పెట్టుకున్న దగ్గరికి ఇట్లా నీట్‌గా మడతేసుకొని మంచిగా ఐరన్ చేసేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకోవడం వల్ల ఏంటంటే కుడుతున్నప్పుడు మనకి చాలా ఈజీ అవుతుంది. అటు ఇటు జరిగిపోకుండా కుట్టు ఎగ్జాక్ట్‌గా మనం అనుకున్న దగ్గర పడుతుందనమాట. ఓకే. ఇట్లా నీట్‌గా ఈ ఫస్ట్ లేయర్ రౌండ్ అంతటా మనం ఇట్లా మడత పెట్టుకొని చక్కగా ఐరన్ చేసేసుకోవాలి. ఓకే. ఇట్లా నీట్‌గా ఐరన్ చేసేసుకున్న తర్వాత ఇదే మడతలో నుంచి ఓకే. ఇదే మడతలో నుంచి ఒక పావించు మాత్రమే. పావించు సరిపోతుంది. పావించుని ఇట్లా పైకి మడత పెట్టేసి పిన్స్ పెట్టుకుంటూ ఈ రౌండ్ అంతా అలానే పెట్టేసుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల కుట్టేటప్పుడు మీకు చాలా ఈజీ అవుతుంది. ఓకే. ఇలా నేను రౌండ్ అంతా పెట్టేసాను. ఇప్పుడు మనం మిషన్ దగ్గరికెళ్ళిపోయి కుట్టేసేసుకుందాం. ఓకే. ఇలా ఆల్రెడీ మనం ఐరన్ చేసేసుకొని పెట్టుకోవడం వల్ల కుట్టేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఓకే. ఇలా కుట్టేసుకుంటూ లాస్ట్‌లో ఒక 1 ఇంచు లేదా 2 ఇంచులు వదిలేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ బెల్ట్ లోపలికి ఎలాస్టిక్ ఎక్కించాలి కదా! ఆ ఎలాస్టిక్ వెళ్ళడం కోసం గ్యాప్ కోసం 1 లేదా 2 ఇంచులు మాత్రం వదులుకొని మిగతా అంతా ఇట్లా కుట్టేసేసుకోవాలి. చూసారా? ఇక్కడ నేను దాదాపుగా ఒక 1 ఇంచు వదిలేసాను. మీరు కూడా అలా వదిలేసుకొని కుట్టేసుకోవాలి. ఓకే. ఇప్పుడు నేను ఎలాస్టిక్ తీసుకుంటున్నాను. ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలి అంటే, మీ నడుము సైజులో 2 లేదా 3 ఇంచులు తగ్గించి తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నడుము సైజు 30 అయితే నేను 28 ఇంచులు తీసుకున్నాను. ఓకే. ఇట్లా ఎలాస్టిక్‌ని నీట్‌గా అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కించేసుకోవాలి. చూసారా? ఇటువైపు ఎలాస్టిక్ ఇట్లా బయటకొచ్చేసిందనమాట. సో, దీనిలో నీట్‌గా అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎలాస్టిక్ 2 అంచులు ఉన్నాయి కదా! 2 చివరలు ఆ రెండిటిని ఇట్లా ఒకదాని మీద ఒకటి ఒక 1 ఇంచు దూరం వరకు ఇట్లా పెట్టుకొని ఎంత వీలైతే అన్ని కుట్లు వేసేసుకోవాలి. ఎందుకంటే ఎన్ని ఎక్కువ కుట్లేస్తే మనకి అంత గట్టిగా ఉంటుంది. మళ్ళీ ఓపెన్ చేసి ఈ పనంతా చేసుకునే పని లేకుండా ఉంటుందనమాట. సో, గ్యాప్ లేకుండా వీలైనన్ని కుట్లయితే వేసేయండి. ఓకే. ఇలా వేసిన తర్వాత ఎలాస్టిక్‌ని ఇలా నీట్‌గా అడ్జస్ట్ చేసేసుకొని ఎలాస్టిక్ ఎక్కించటానికి మనం గ్యాప్ వదిలేసాం కదా! ఫస్ట్ ఆ గ్యాప్‌ని కుట్టేసేసుకోవాలి. ఆ గ్యాప్‌ని క్లోజ్ చేసేయాలి. చూడండి ఎంత చక్కగా కుదిరిందో బెల్ట్. ఓకే. చాలా నీట్‌గా ఉంది.
దీన్ని మనం ఇంకా నీట్‌గా, ప్రొఫెషనల్‌గా చేయడం కోసం ఇట్లా మధ్యలో కుట్టేసేసుకుందాం. ఇలా చేయడం వల్ల ఏంటంటే కొన్న వాటిలాగా ఉంటుందనమాట. ఓకే. చాలా చక్కగా కుదిరింది. ఇంకిప్పుడు మనం లాస్ట్‌లో మడతపెట్టి కుట్టేసేసుకుంటే మన స్కర్ట్ అయిపోయినట్టే. ఈ స్కర్ట్ అయితే నాకు చాలా నచ్చింది. కలర్ కలర్ కాంబినేషన్ గాని అంతా చాలా బాగా కుదిరిందనమాట. ఈ స్కర్ట్ మీరు కూడా ట్రై చేసి కుట్టి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.